కుక్క, ఎలుక కథ. ఒక గ్రామంలో ఒక కుక్క, ఒక ఎలుక మంచి స్నేహితులుగా ఉండేవి. వాళ్లు కలిసి ఆహారం వెతుకుతూ ఎప్పుడూ ముచ్చటించుకుంటూ గడిపేవారు. కాని కుక్క మంచి మనసున్నది, నిజాయితీగలది. ఇక ఎలుక మాత్రం చాలా తెలివిగా, ఆహారం దొంగిలించడంలో దిట్ట. ఆహారం కోసం ప్రయాణం. ఒకరోజు వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఇంటికి వెళ్లారు. ఆ ఇంటిలో విస్తరంగా అన్నం, రోటీలు, మాంసం వాసన వస్తోంది. ఎలుక, బంగారం లాంటి అవకాశం. ఇక్కడ ఆహారం దొంగతనంగా తీసుకుందాం. కుక్క, అది తప్పు. మనం యజమానిని అనుమతిచోరి అడిగి తింటే బాగుంటుంది. కాని ఎలుకను దొంగతనం చేయడమంటే మజానే. అది క్షణంలో బండరాయి చిలుకగా లోపలికి దూరిపోయింది. కుక్క మాత్రం ధర్మబద్ధంగా యజమానిని వేచి చూసింది. ఎలుక బురిడీ పడిన తీరు. ఎలుక వెళ్లి గదిలోని అన్నాన్ని తినబోయింది. కాని అప్పుడే ఇంటి యజమాని చూసి దానిని కొట్టబోయాడు. ఎలుక పరుగెత్తి రంధ్రం దాకా వెళ్ళింది కాని దారిలో బలంగా పడిపోయి పట్టుబడిపోయింది. కాని అదే సమయంలో కుక్క బయట అల్లరి చేయకుండా ఓపికగా ఉన్నందుకు యజమాని దానికి మంచి భోజనం పెట్టాడు. కథ ముగింపు. ఎలుక మాత్రం తన తొండం పట్టుకుని బాధపడుతూ, అందుకే కుక్క బతికింది, నేను కుక్కలా న్యాయంగా ఉన్నానంటే నాకు శుభం వచ్చేది అని భావించింది. నీతి. 1 అత్యాశే నాశనం చేస్తుంది. 2 నిజాయితీ ఉంటే మనకు మంచి జరుగుతుంది. 3 తెగించి తప్పు చేస్తే దాని ఫలితం అనుభవించాల్సిందే. ఈ కథ నచ్చిందా? లేక ఇంకో మలుపు కావాలా? MDM Gaming Peddapalli Navis fans subscribe to my channel. Thanks for supporting.